హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే కొత్తిమీర ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనము కొత్తిమీర జీర్ణక్రియకు బాగా పనిచేస్తుందండి. గ్యాస్, అసిడిటీ, ఇండైజెషన్ తగ్గిస్తుందండి. ఫుడ్ ఈజీగా అరిగేలాగా చేస్తుంది. కొత్తిమీర రోజు తినడం వల్ల బ్లడ్ షుగరు అదుపులో ఉంటుందండి. హార్ట్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. బాడీ హీట్ని అయితే బాగా తగ్గిస్తుందండి. ఇది సమ్మర్లో తీసుకోవడం వల్ల చాలా మంచిది బాడీకి. మజ్జిగలో కానీ జ్యూస్లు మనం ఏ తయారు చేసుకున్నా కానీ ఆ జ్యూస్లలో అన్నిట్లలో ఉపయోగించుకోవచ్చండి. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో బాగా పనిచేస్తుందండి. దీంట్లో విటమిన్ సి, ఏ అధికంగా ఉండడం వల్ల స్కిన్కి కూడా చాలా మంచిదండి. కళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకపోతే కిడ్నీలకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఫిల్టరు కావడానికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మా వారైతే పుదీనాని ఎక్కువ మోతాదులో తీసుకొస్తారండి. అవి అయితే మేము ఇట్లా కట్ చేసేసుకొని అవి మళ్ళీ చెట్లు వేసుకుందామని కొసల వరకు కట్ చేసేసుకొని అవి మొదలైతే ఉంచుకుంటున్నా అండి, చెట్లు వేద్దామని. చూడండి, ఇది ఒక్కసారిగా లాగేస్తే అంత చిక్కు పడిపోతుందండి. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక చెయ్యి కింద ఇట్లా పెట్టేసి ఒక చేత్తో ఇట్లా మొదలు పట్టుకొని లాగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిక్కు పడకుండా మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఆ చెత్త అంతా ఇట్లా ఏమైనా ఉంటే పక్కగా ఏరేసుకొని ఇలా కట్ చేసేసుకొని మనమైతే ఒక దగ్గర పెట్టేసుకోవచ్చండి. మొత్తము ఫ్రిడ్జ్లో మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అప్పుడప్పుడు జ్యూసుల్లోకి కానీ, మజ్జిగలోకి కానీ, నిమ్మకాయ అట్లా ఎండాకాలం వస్తుంది కదా, నిమ్మకాయ జ్యూసులలోకి కానీ అలా వేసుకోవడానికి చాలా మనకి పనికొస్తుందండి. ఏదైనా చట్నీ చేసుకోవాలి లేదా రసం పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందండి. అందుకే ఎక్కువ మోతాదు తెచ్చేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని మొత్తము అంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే అప్పుడప్పుడు చట్నీలు, రసము అట్లా చేస్తాను కాబట్టి ఎక్కువ తెచ్చేసుకుని ఎక్కువ మా వాళ్ళు అయితే జ్యూస్ అయితే ఎక్కువ తాగుతారండి. ఎర్లీ మార్నింగు అట్లా జ్యూస్ తాగడం వల్ల మనకి జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. మన బాడీకి బాగా అందుతుందండి విటమిన్స్ అన్నీ. అందుకని మా పాప అయితే ఎర్లీ మార్నింగ్ ఇది చేస్తుందండి. మా వారు మా పాప ఎక్కువగా తీసుకుంటారు. ఇంకా నేనైతే ఎక్కువ టీ తాగుతానులేండి, నా గురించి ఎందుకు. నేను కూడా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా అండి టీ తాగకుండా ఈ జ్యూస్ తాగడానికి. మీరు కూడా ఎర్లీ మార్నింగు ఈ జ్యూస్ అయితే చేసుకొని తాగేసేయండి, చాలా మంచిది బాడీకి. ఇంక స్కిన్కి, కిడ్నీస్కి, మొత్తం జీర్ణక్రియకి పనిచేస్తుందంటే తీసుకోవడంలో తప్పలేదు కదండి. మంచి ఎవరైనా నేర్చుకోవాలి కదా. ఈ డబ్బాలు అయితే నేను మీషోలో పెట్టానండి, పాప పెట్టింది. ఇది నాకైతే బాగా యూస్ అవుతున్నాయి. ఇలాంటి కొత్తిమీరకి, కరివేపాకు కానీ ఏదైనా మామూలు కూరగాయలు పెట్టుకోవడానికి కానీ చాలా బాగా పనికొస్తుందండి. మీరు కూడా నచ్చితే మీషోలో ఉన్నాయండి, లింక్ ఇస్తాను, కావాలంటే చెప్పండి. చూసారా, ఈ మొదలంతా తీసుకెళ్ళి నేనైతే నాటేస్తానండి. ఇవి మనకు కొద్ది రోజులు ఉపయోగపడతాయండి. మనకి ఎక్కువ మోతాదులో కాకపోయినా తక్కువ మోతాదులో అయినా మనము ఇవి ఇంట్లో వేసుకోవడం వల్ల అప్పుడప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సగం అయితే తీసి బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఈ మిగతా సగము ఇప్పుడు మా పాపళ్ళు జ్యూస్ చేసేసుకొని తాగేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.